హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా ఇంట్లోనే చాకోబార్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇలాంటి ఐస్ క్రీమ్లు హెల్దీ కాకపోయినా పిల్లోళ్ళకైతే ఖచ్చితంగా కావాలి. అదేదో బయట కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే కొంతలో కొంతైనా హెల్దీ అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్లో చూపిస్తానన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన మందంగా ఉండే కడాయి ఒకటి పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ పాలల్లో కొద్దిగా మిగిల్చుకొని మిగిలిన పాలు మొత్తం వేసేసుకోండి. నాకైతే ఇక్కడ 1/2 లీటర్ పాలతో 7 చాకోబార్లు అయితే వచ్చినాయండి. దాన్ని బట్టి మీరైతే పాలు తీసుకోండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకొని పాలని బాగా మరగనివ్వాలి. అలాగే పాలు పొంగొచ్చే టైంలో ఇలా పైన మీగడ కడుతూ ఉంటుంది కదా, ఆ మీగడని పాలల్లోకి అనుకుంటూ పాలని ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే మరగనివ్వండి. 10 నిమిషాల కల్లా పాలు బాగా మరిగిపోయి పాల క్వాంటిటీ కూడా తగ్గిపోయి ఇలా చిక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి ఒక చిన్న కప్పు నిండా షుగర్ వేసుకోండి. ఇక్కడ షుగర్ అయితే ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కరగనిచ్చి టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా షుగర్ వేసుకోండి. ఇలా షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, దాంట్లోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ పాలల్లోకి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ మిల్క్ మేడ్ కూడా వేసుకొని సిమ్లోనే కలుపుకుంటూ ఉన్నారంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. మిల్క్ మేడ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసుకోండి. ఇలా కిందికి దించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా చల్లారిపోవాలండి. అప్పుడే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మిక్సీని ఒకటేసారి ఫాస్ట్గా తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకున్నారంటే ఇలా క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ లేకపోతే కనుక నార్మల్గా ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి టీ గ్లాసులు తీసుకొని అందులో ఇలా మనం మిక్సీ పట్టుకున్న మిక్చర్ వేసేసి పైనుంచి మూతతో కవర్ చేయాలి. అంటే ఇలా సిల్వర్ ఫాయిల్తో కానీ లేదంటే ఏదైనా కవర్ కానీ వేసేసి రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేస్తున్నానండి. ఇలా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి ఐస్ క్రీమ్ స్టిక్ని అయితే పెట్టేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్లో అయితే స్టేషనరీ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే పెట్టేసుకున్నామంటే కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ ఉంటే కనుక ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి, ఇలాంటివి ఉంటే పైన పెట్టిన క్యాపులకు బదులుగా ఐస్ క్రీమ్ స్టిక్సే పెట్టుకోండి. కుల్ఫీ అయితే చక్కగా వచ్చేస్తుంది. వాటికి వచ్చిన స్టిక్స్ అయితే చిన్నగా ఉండి ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి లోపలి వరకు వెళ్ళదన్నమాట. అదే ఐస్ క్రీమ్ స్టిక్ అయితే అడుగు వరకు వెళ్తుంది. ఇలా అన్నింటినీ కుల్ఫీ మౌల్డ్లో వేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 7-8 గంటల పాటు వదిలేసేయాలి. అలాగే మనం కుల్ఫీని డీమౌల్డ్ చేసుకుంటామనే ముందుగా చాక్లెట్ని అయితే ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చాక్లెట్ కోసం నార్మల్ చాక్లెట్ అయినా వాడుకోవచ్చు, లేదంటే చాక్లెట్ కాంపౌండ్ అయినా వాడుకోవచ్చు అండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడేసుకోండి. ఇలా మెల్ట్ చేసుకొని ఒక కప్లోకి తీసేసుకోండి. ఇలా వేసి పెట్టుకోవడం వల్ల మనం ఐస్ని డిప్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐస్ని డీమౌల్డ్ చేసుకోవడం కోసం ఫస్ట్ గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఆ మౌల్డ్ని ఇలా నీళ్ళలో పెట్టేసి కాసేపు కరగనివ్వండి. సో దట్ ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఒక అర నిమిషం పాటు అలా నీళ్ళల్లో ఉంచుకొని ఐస్ని ఇలా బయటకు తీసేసారంటే చక్కగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కరిగించుకున్న చాక్లెట్లు అయితే డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకునేటప్పుడు మొత్తం అంతా కోటింగ్ అయ్యేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఐస్కి అయితే చాక్లెట్ని కోటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కోటింగ్ అయిన తర్వాత ఐస్ని అయితే బయటికి తీసేసి కాసేపు అలాగే పట్టుకోండి. ఎక్స్ట్రా ఉండే చాక్లెట్ మొత్తం కింద కప్పులోకి కారిపోతుంది. ఇంకా పైన ఉండే చాక్లెట్ లేయర్ కూడా ఆరిపోతూ వస్తుందండి. చూపిస్తాను చూడండి. ఒకవేళ ఫస్ట్ కోటింగ్లోనే చాక్లెట్ కోటింగ్ అంతగా పట్టినట్టు అనిపించకపోతే ఇంకొకసారి ఇలా చాక్లెట్ సిరప్లో డిప్ చేసేసుకోండి. అలాగే డిప్ చేసి బయటికి తీసిన తర్వాత కాసేపు ఇలాగే పట్టుకొని ఉండండి. గాలికైతే చాక్లెట్ ఇలా ఆరిపోతుందండి. చూస్తున్నారు కదా.
ఇలా ఆరిపోయిన తర్వాతనే ఏదైనా ప్లేట్లో పెట్టేసుకోండి. ఆరిపోయి దాన్ని మళ్ళీ ప్లేట్లో పెట్టేంత వరకు ఉండనిస్తారో చెప్పండి మన పిల్లోళ్ళు. నేనైతే వీడియో తీసుకుంటూ ఇలా చాక్లెట్‌లో ఒకటి ముంచుతున్నానో లేదో పక్క నుంచి మా పిల్లోళ్ళైతే నాకు అన్నట్టుగా కొట్టుకుంటుండ్రనమాట. ఇంకా అందుకని ఇలా ఒక్కొక్కటి రెడీ అయిన ఎమ్మటే వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉన్నానండి. అందుకని మొత్తం అన్నీ కూడా వీడియోలో చూపియలేకపోయినాననమాట. అలాగే ఒక 2 మిగిలించుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. మళ్ళీ రోజు ఇవ్వచ్చులే అని. చాక్లెట్‌లో కోటింగ్ చేసిస్తే మొత్తం ఒకే రోజు తినేస్తారనుకోండి. కానీ అన్నీ ఒక్కరోజు తినడం కూడా అంత మంచిది కాదు. అందుకని ఇలాంటివి చేసినప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టి 2 రోజులు అలా ఇస్తూ ఉంటాననమాట. చూసారు కదా! చాకోబార్ ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ పిల్లోళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా ఐస్ క్రీమ్ చేసివ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇంకా గ్లాస్‌లో వేసిన ఐస్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. కుల్ఫీ మౌల్డ్ లేకపోయినా కూడా ఇలా గ్లాస్‌లో వేసుకొని కూడా ఐస్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.